రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కామారెడ్డి పట్టణం. 24 గంటల్లోనే 5 మిస్సింగ్ అయిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఆర్బీ నగర్ లో నివాసం ఉంటున్న 3 పిల్లలను తండ్రి ఇస్మాయిల్ ఇదే చెరువులో పడేసిన పరిస్థితి. రాత్రి అర్ధరాత్రి వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఆ కామారెడ్డి సబ్ డివిజనల్ ఏఎస్పీ చైతన్య రెడ్డి పూర్తిగా దగ్గరుండి 3 బృందాలుగా విభజించి ఈ కామారెడ్డి పట్టణంలో ఎవరైతే 5 మిస్ అయ్యారో వారికి అందరి సంబంధించి 3 బృందాలుగా విభజించింది. అందులో భాగంగా ప్రధానంగా 3 బృందాలుగా విభజించినప్పుడు పూర్తి స్థాయిలో ఈ కామారెడ్డి పట్టణంలో ఎవరైతే ఒకే కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు హయాత్ మరియం అదేవిధంగా శ్రీపతులు కూడా గల్లంతయ్యారనే కోణంలో ఫిర్యాదు మేరకు పూర్తిగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దానికి అందరికి సంబంధించి తండ్రి కాలేముడిగా మారిన పరిస్థితి కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఇస్మాయిల్ తన కుటుంబ పోషణ భారంగా తనకు భారం అవుతుందనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో కుటుంబంలో నాకు ఇబ్బంది అవుతుంది, ఆర్థిక లావాదేవీలు మోయలేను, కుటుంబంలో తరచూ గొడవలవుతున్నాయనే కారణంతో 3 పిల్లలను తీసుకొచ్చి చెరువులో పడేశారు. దీనికి అందరికి సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా పోలీసు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా ముందుగా హయాత్ మరియంల మృతదేహాలు లభ్యమైనాయి. రాత్రి 2 గంటల వరకు కూడా శ్రీపద్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీనికి అందరికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో 3 బృందాలుగా దర్యాప్తు చేపట్టి పూర్తిగా సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తంగా కామారెడ్డిని అంతా జల్లెడ పెట్టినట్టు గాలించిన నేపథ్యంలో ఇది కామారెడ్డి పట్టణ శివారులోని పెద్ద చెరువులో 3 పిల్లలను ఇందులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి అందరికి సంబంధించి ఒకసారిగా ఈ 3 పిల్లలు 3 శవాలు కామారెడ్డి చెరువులో పడేసినట్లు తండ్రి చెప్పడంతో ఇక్కడికి వచ్చి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో పూర్తిగా తండ్రి తన పిల్లలను చేశాడు. నా కుటుంబ భారం అయితే నా స్వగ్రామం రాంపూర్లో నివాసం ఉండలేదు. ఇక్కడ వచ్చి కామారెడ్డి పట్టణంలో ఆర్పీ నగర్ లో నివాసం ఉంటున్నా. దీనికి అందరికి సంబంధించి నివాసం ఉంటున్న నేపథ్యంలో కుటుంబ పోషణ భారం అయింది. దానివల్ల ఆటో నడపడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. దానికి సంబంధించి సరిగా డబ్బులు రావడం లేదని చెప్పి కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దీనికి అందరికి సంబంధించి మొత్తంగా కామారెడ్డి పట్టణంలో జరిగిన ఈ ఘటనల వల్ల మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం మారింది. తండ్రి తన పిల్లలకు కాలేముడయ్యారు. తండ్రి 3 పిల్లల్ని హతమార్చిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకున్న పరిస్థితి. పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం. ఏదైనప్పటికీ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఈ 3 బాడీలు డెడ్ బాడీని మార్చర్కి తరలించారు. పోస్ట్ మార్టం చేసి పూర్తిగా నివేదిక అందించారు. తండ్రి ఆర్థిక భారమని ఇంకా కుటుంబంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇస్మాయిల్ ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 5 పిల్లల మిస్సింగ్ కలకలం రేపింది. 3 అయితే ఇప్పటికే పోలీసులు కేసు చేయించారు. దీనికి సంబంధించి ఏఎస్పీ చైతన్య ఐపీఎస్ ఉన్నారు. వారిని మేడం చెప్పండి, ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో 5 మిస్సింగ్ 3 సంబంధించిన కేసును ఛేదించారు. అసలు ఏంది ఈ ఘటనకు సంబంధించి? సో ఈ 2 స్టాండ్ అలోన్ ఇన్సిడెంట్స్ అండి. నిన్న మాకు మధ్యాహ్నం ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ 3 పిల్లలు మిస్సింగ్ అని. నిన్న మధ్యాహ్నం 3:30 కంప్లైంట్ చేశారు. సో మార్నింగ్ 10 నుంచి ఆ పిల్లలు కనపడట్లేదు అని చెప్పారు 3 అమ్మాయిలు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 టీమ్స్ని పెట్టాము. డిఫరెంట్ ఏరియాస్లో ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్లో వెరిఫై చేసాము. అండ్ డిఫరెంట్ గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం పిల్లల ఫొటోస్ అదంతా జరిగింది. ఫర్దర్గా పిల్లలు లాస్ట్ ఎక్కడ కనపడ్డారు అని చెప్పేసి ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే ఫాదర్ వాళ్ళని ఫాస్ట్ ఫుడ్ అది తినిపించడానికి ఒక దగ్గరికి తీసుకెళ్ళాను అని చెప్తాడు. దాని తర్వాత కస్టమర్ కనపడ్డారు. అతను ఆటో నడుపుతాడు ఫాదర్. సో గిరాకీ దొరికింది అని చెప్పేసి పిల్లల్ని ఒక స్పాట్లో దింపాను, వాళ్ళని ఇంటికి వెళ్ళమన్నాను, అప్పటి నుంచి కనపడట్లేదు అని చెప్పేసి చెప్తాడు. ఏ స్పాట్లో దింపావు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. సో ఆ ఏరియాస్ అతను చెప్పిన ఏరియాస్లో సీసీటీవీస్ అవి చూస్తే అతను ఆ ఏరియాలో ఉండడు. అండ్ ఫర్దర్గా కాల్ డేటా రికార్డింగ్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తే అతను తిరిగిన ఏరియాస్ అవి తెలుస్తాయి. అండ్ మా సిఐ రామన్ అండ్ సిఐ నరహరి వీళ్ళిద్దరు ప్రాపర్గా ఎంక్వైరీ చేశారు. అండ్ అతను ఆ పెద్ద చెరువు ఏరియాకి లీడ్ చేస్తాడు. అండ్ అక్కడ కూడా ఇనీషియల్లీ వీఆర్ డౌట్ఫుల్ మిస్లీడ్ చేస్తున్నాడేమోనని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి స్కార్ఫ్ కనపడింది ఆ రాళ్ళ దగ్గర. అప్పుడు వెరిఫై చేసుకున్నాం. అండ్ దెన్ అక్కడ 3 అమ్మాయిలని 11 o'clock ఆ టైంకి అక్కడికి తీసుకొచ్చి దాంట్లో పడేశాను అని చెప్పేసి కన్ఫెస్ చేశాడు. స్వగ్రామం ఎక్కడ? వారిని 3 ప్రధాన కారణం మోటివ్ ఏంటి? వాళ్ళ స్వగ్రామం రాంపూర్ అండి. అండ్ మెయిన్ మోటివ్ వచ్చేసి ఇతను ప్రైమాఫేసి ఏం తెలుస్తుందంటే ఇతనికి అప్పులు ఉన్నాయి అండ్ 3 పిల్లల్ని పెంచడం పోషించడం అది కష్టమైంది అని చెప్పేసి కన్ఫెస్ చేస్తున్నాడు. ఇంకా ఫర్దర్గా మేము ఇంట్రాగేట్ చేసి ఎంక్వైరీ చేసి వెరిఫై చేసేది ఉంది. తొందరలో ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తొందరలో పోలీస్ కస్టడీ తీసుకొని ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తాం. కంప్లైంట్ చేయడానికి ఎవరెవరు వచ్చారు? మదర్ ఫాదర్ ఇద్దరు వచ్చారు.
ఫాదర్ కూడా వెతుకుతున్నట్టు చేశాడు, మార్నింగ్ నుంచి పిల్లల్ని వెతుకుతున్నాను అని చెప్పేసి చెప్పాడు. సో ఇద్దరు కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఇద్దరు కలిసి వచ్చారు. కామారెడ్డి పట్టణంలో మరో గోసంగి కాలంలో మరో అయితే విజయ్ సింహాద్రిలు కూడా మిస్సింగ్ అయిన వాళ్ళ పరిస్థితి. ఇది ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఇన్సిడెంట్ అండి. సో ఇద్దరు పిల్లలు, ఒక బాబు 10 years అండ్ ఇంకో బాబు 9 years. వాళ్ళిద్దరూ మొన్న మధ్యాహ్నం 6th రోజు మధ్యాహ్నం నుంచి మిస్ అయ్యారు. మాకు 1 day కంప్లైంట్ లేట్గా వచ్చింది. 7th రోజు మధ్యాహ్నం వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ పిల్లలు మధ్యాహ్నం 2 ఆ టైంలో ఆడుకుంటున్నారు. దాని తర్వాత పేరెంట్స్ వర్క్కి వెళ్ళారు అండ్ రిటర్న్ వచ్చి చూసే లోపు పిల్లలు లేరు అని చెప్పేసి కంప్లైంట్. సో పిల్లలు రెగ్యులర్గా ఏ స్పాట్కి వెళ్తారు, ఆ పిల్లలు చదువుకోవట్లేదు. సో ఏ స్పాట్కి ఆడుకోవడానికి వెళ్తారు, ఎటు వెళ్తారు అవన్నీ చూసి ఆ ఏరియాస్లో మా టీమ్స్ వెరిఫై చేశాయండి. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసేయండి. విల్ ఫైండ్ దీస్ 2 kids ఆల్సో. ఈ కేసు వల్ల చిన్నపిల్లల తల్లిదండ్రులకు ఏం సందేశం ఇస్తారు? మెయిన్గా తల్లిదండ్రులు పిల్లలు ఎటెళ్తున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు, ప్రతిదీ వాళ్ళ నోటీస్లో ఉండాలండి. అండ్ ఈ సమ్మర్ టైం, సో ఎక్కువ పిల్లలు ఆడుకోవడానికి అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఆర్ చెరువులోకి వెళ్తారు ఈత కొట్టాలి అది ఇది అని. సో ప్రతి పాయింట్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీళ్ళు కంటిన్యూస్గా వెరిఫై చేసుకోవాలి. సో కంటిన్యూస్గా వాళ్ళ మూమెంట్స్ అవన్నీ చూస్తూ ఉండాలి, సో దట్ పిల్లలు సేఫ్గా ఉంటారు. మొత్తానికి చూసుకోవచ్చు, కామారెడ్డి ఘటనలో అయితే ఒక కేసును ఛేదించాం, తండ్రిని అయితే రిమాండ్ చేసినాం. ఈ ఘటనకు సంబంధించి మరొక ఇద్దరికి సంబంధించిన అంశాన్ని వెరిఫై చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు కామారెడ్డి ఏఎస్పీ చైతన్య. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా ఆజిమ్తో గంగారెడ్డి, RTV నిజాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.